ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. మహానాడు కార్యక్రమం ఇదేదో కూటమి ప్రభుత్వం చేసే అధికారిక కార్యక్రమం కాదు. టీడీపీ నిర్వహించే పార్టీ కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమం పనుల్ని సహజంగా టీడీపీ నేతలు కార్యకర్తలు చూసుకుంటారు. అవసరమైతే టీడీపీ మంత్రులు ఎంపీలు కూడా మహానాడు ఏర్పాటు కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. అది వారిష్టం. కానీ ఈ పార్టీ మీటింగ్తో ప్రభుత్వ అధికారులకు ఏంటి పని? కడపలో జరగనున్న మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రభుత్వ ఉద్యోగులు రాత్రి పగలు కష్టపడుతున్నారు. దీని అంతటికీ కారణం ఓ అధికారి. తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం ఈ నెల 27వ తేదీ నుంచి 29వ తేదీ వరకు కడపలో జరగనుంది. దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి మంత్రులంతా హాజరవుతారు. వాస్తవానికి ఒక రాజకీయ పార్టీ కార్యక్రమంలో అధికారుల ప్రమేయం తక్కువగా ఉంటుంది. ముఖ్యమంత్రికి, మంత్రులకు సెక్యూరిటీ, ఫైర్ సేఫ్టీ వంటి అంశాలు పక్కన పెడితే మిగతా అన్ని విషయాలు ఆ రాజకీయ పార్టీనే చూసుకోవాలి. కానీ కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి మాత్రం అంతా తానై మహానాడు ఏర్పాట్లు దగ్గరుండి చూసుకుంటున్నారు. తాను మాత్రమే కాదు, జిల్లా స్థాయి అధికారుల నుంచి కింది స్థాయి పంచాయతీ సెక్రటరీ వరకు అంతా ఆ 3 రోజులు మహానాడు సేవలోనే ఉండాలని ఆదేశించారు. ఇవన్నీ అనధికారికంగా జరుగుతున్నవి కావు. ఏకంగా కలెక్టర్ ప్రోటోకాల్ పేరిట జిల్లాలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల్లో దాదాపు 70% మందికి ఏదో ఒక డ్యూటీ వేశారు. వాస్తవానికి రాజకీయ పార్టీ కార్యక్రమానికి పోలీసులు మినహా మిగతా ప్రభుత్వ ఉద్యోగులు అవసరం లేదు. కానీ జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ సహా అధికారులంతా రోజూ అక్కడికి వెళ్లి ఏర్పాట్లను పరిశీలిస్తూ ప్రోటోకాల్కు కొత్త భాష్యం చెబుతున్నారు. ఇంతటితో ఆగకుండా తెలుగుదేశం పార్టీ సేవలో తరించడానికి కలెక్టర్ మరో అడుగు ముందుకేశారు. మహానాడు వేదిక ఏర్పాట్ల నుంచి గ్యాలరీల పర్యవేక్షణ వరకు జిల్లా స్థాయి అధికారులను ఇన్ఛార్జీలుగా డ్యూటీలు వేశారు. చివరికి మంచినీళ్లు సరఫరా చేసే డ్యూటీకి కూడా ఓ జిల్లా స్థాయి అధికారిని వేశారు. దీనికి తోడు వీఐపీలకు భోజన ఏర్పాట్ల పర్యవేక్షణ కూడా అధికారులే చేయాలట. విచిత్రమేమిటంటే కడప నగరంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసేందుకు కూడా బారికేడ్లు ఏర్పాటు చేయడానికి ఆర్ఎండ్బి సూపరింటెండెంట్ ఇంజనీర్ బాధ్యత వహించాలట. ఎన్టీఆర్ విగ్రహం, పూలమాల అలంకరణ అంశాల బాధ్యత నేషనల్ హైవేస్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ చూడాలట. కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి తీరుపై అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. చంద్రబాబు మొత్తం జిల్లా యంత్రాంగాన్ని తన మహానాడుకు ఇలా వాడుకోవడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. గతంలో ఎన్నడూ ఈ స్థాయిలో అధికార దుర్వినియోగం జరగలేదనే చర్చ మొదలైంది.